హాయ్ అండి, వెల్కమ్ టు జోష్ కిచెన్ అండ్ డిఐవై. ఈరోజు మన ఛానల్లో చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ చికెన్ దమ్ బిర్యానీ కోసం నేను కేజీ బాస్మతి రైస్ వరకు తీసుకున్నాను. ఈ చికెన్ దమ్ బిర్యానీ ప్రాసెస్కి ఫస్ట్ మనం చికెన్ని మ్యారినేట్ చేసుకుందాం. చికెన్ని నీట్గా వాష్ చేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్, 3 టేబుల్ స్పూన్ వరకు కారం, 2 టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్, 2 టేబుల్ స్పూన్స్ హోమ్మేడ్ బిర్యానీ మసాలా, ఒక చిన్న కప్పు వరకు తరిగినట్టు కొత్తిమీర, ఇంకొక చిన్న కప్పు వరకు పుదీనా ఆకులు. నేను ముందుగానే ఆనియన్స్ని ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఒక చిన్న కప్పు వరకు యాడ్ చేసుకుందాం. 2 నుంచి లేదా 3 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుందాం. ఒకవేళ స్పైస్ తక్కువ తినే వాళ్ళైతే మీరు దీన్ని స్కిప్ చేయొచ్చు. 2 చెంచాల వరకు నిమ్మరసం కూడా యాడ్ చేసుకుందాం. కేజీ చికెన్కి ఒక 350 గ్రామ్స్ లేదా మీడియం సైజ్ కప్ వరకు పెరుగుని యాడ్ చేసుకుందాం. ఈ యాడ్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ చికెన్కి బాగా పట్టేలా మ్యారినేట్ చేసుకుందాం. ఈ మ్యారినేట్ చేసుకున్న చికెన్ని మనం మూత పెట్టి రిఫ్రిజిరేటర్లో 2 to 3 అవర్స్ వరకు రెస్టించి తర్వాత మనం బిర్యానీ ప్రాసెస్ని స్టార్ట్ చేసుకోవచ్చు. లేదా మీకు చికెన్ పీస్ అనేది చాలా ఫ్లేవర్ఫుల్గా కావాలి అంటే మీరు ఓవర్ నైట్ కూడా దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. నేను ఏదైతే ఆనియన్స్ని ఫ్రై చేశానో అదే ఆయిల్ నేను ఒక చిన్న కప్పు వరకు ఈ చికెన్లో యాడ్ చేస్తున్నాను. ఆయిల్ యాడ్ చేశాక ఈ చికెన్ని ఒక 2 minutes వరకు మిక్స్ చేసుకుందాం. బాస్మతి రైస్ కోసం ఒక గిన్నెలో వాటర్ తీసుకొని రుచికి సరిపడినంత సాల్ట్, ఒక టీ స్పూన్ వరకు షాహీ జీరా, 2 లేదా 3 పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, పుదీనా, కొత్తిమీర, బిర్యానీ ఆకు, అనాస పువ్వు, నల్ల ఇలాచి. మీ దగ్గర ఇంకా బిర్యానీ మసాలా ఉంటే అది కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఈ వాటర్ బాయిల్ అవుతున్నప్పుడే నేను ఒక స్టవ్ మీద గిన్నె పెట్టుకొని మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇందులో యాడ్ చేసుకున్నాను. ఈ చికెన్ని మనం మీడియం టు స్లో ఫ్లేమ్లో 10 to 15 minutes వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలి. చికెన్లోని ఆయిల్ అంతా పైకి వచ్చేదాకా మనం కుక్ చేసుకోవాలి. మనం బాస్మతి రైస్ కొరకు పెట్టుకున్న వాటర్ బాగా బాయిల్ అయినాక ఈ వాటర్లో మనం యాడ్ చేసుకున్న బిర్యానీ మసాలాని మొత్తం స్టెయిన్ చేసేయాలి. యాడ్ చేసిన బాస్మతి రైస్ నేను ఒక 1 hour వరకు నానబెట్టుకున్నాను. ఆ బాస్మతి రైస్ని మనం ఈ బాయిల్ అవుతున్న వాటర్లో యాడ్ చేసుకుందాం. మనం మ్యారినేట్ చేసుకున్న ఈ చికెన్ ఒక 80% వరకు కుక్ అయితే సరిపోతుంది. చికెన్ అంతా కుక్ అయినాక మనం పెట్టుకున్న బాస్మతి రైస్ 80% వరకు కుక్ అవ్వాలి. ఈ కుక్ అయిన బాస్మతి రైస్ని మనం చికెన్లో యాడ్ చేసుకుందాం. నేను ఓన్లీ రైస్ని మాత్రమే యాడ్ చేశాను. మీకు కావాలి అంటే ఒక లేయర్ రైస్
మళ్ళీ ఒక లేయర్లో మనకి కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకొని మళ్ళీ పైనుంచి మీరు రైస్ యాడ్ చేసుకోవచ్చు. ఫ్రైడ్ ఆనియన్స్ నేను యాడ్ చేసుకుంటున్నాను. కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుందాం. మనం చికెన్ని 80% వరకు కుక్ చేసుకున్నాం కాబట్టి ఒక 10 మినిట్స్ వరకు దమ్ అయితే మనకి సరిపోతుంది. నేను రైస్ కలర్ కోసం ముందుగానే పాలల్లో కొంచెం ఫుడ్ కలర్ మిక్స్ చేసి ఉంచాను, దాన్ని ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు రైస్ మీద ఒక మూత పెట్టి 10 to 15 వరకు డిస్టర్బ్ చేయకుండా దమ్ పెట్టుకుందాం. 10 మినిట్స్ తర్వాత చూసారా బిర్యానీ రైస్ ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అంతేనండి, సింపుల్గా, ఈజీగా, క్విక్గా అయిపోయే చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జోష్ కిచెన్ అండ్ DIY.